చింతకళ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అలాగే మరి కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పార్టీకి మేము మరి ఇంతగా ముందైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి మేము మరి పని చేసుకొని వచ్చాము. 10 సంవత్సరాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. అలాగే ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా మేమైతే మరి పార్టీకి ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాము. అలాంటప్పుడు కూడా మాకి అన్ని మీటింగ్లు పెట్టించుకున్నారు నాయకులు. అలాగే ప్రతి మీటింగ్లు పెట్టాము, అలాగే సభ్యతలు చేసాము. అటువంటి అప్పుడు కూడా ఈ టికెట్ మీకే అనేసి మీకే ఎవరు చెప్పినా ఏ నాయకులకు అడిగినా మీకే అని చెప్పి లాస్ట్కి మరి శెట్టి గంగాధర స్వామికి ఇవ్వడము మరి చాలా బాధాకరం. అందరికీ మా నాయకులు అందరి మరి సీనియర్ నాయకులు ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే కార్యకర్తలు ఉన్నారు, యూత్ నుండి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ వచ్చి చాలామంది బాధపడుతున్నారు. అలాగే మాకి గెలిచే క్యాండిడేట్కి మానేసి గంగాధర స్వామికి ఇవ్వడం అయితే మాకు చాలా బాధాకరం ఉన్నది. అలాగే మాకి ఇస్తే మాత్రం మేము గెలిచి చూపిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. పేరు డేవిడ్ బురిడి, పిసిసి జనరల్ సెక్రటరీ. ఈరోజు అరకువేలి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నది 33% మహిళల రిజర్వేషన్ ఇవ్వాలనేసి. అటువంటిది ఈ నియోజకవర్గంలోని కేవలం ఒక్క మహిళలు కూడా ఇవ్వలేదు, జెండర్ ఈక్వాలిటీ చూడట్లేదు. అలాగే ఈరోజు అరకువేలి నియోజకవర్గానికి ఒక పార్టీ అంటే 2 సార్లు కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ని, అదేవిధంగా తన వైసీపీలోని గత 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఈరోజు లాస్ట్ సమయంలోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోని అలాగే చంద్రకళ అవ్వని అలాగే మిగతా కార్యకర్తల లెవెల్లో వారు చాలా మట్టుకు బలోపేతం చేశారు. అటువంటి బలోపేతం చేసిన వారికి టికెట్లు కేటాయించకుండా కేవలము ఒక 4 రోజుల క్రితం వచ్చి పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి టికెట్లు కేటాయించడం చాలా బాధాకరము. మేమందరం వ్యతిరేకిస్తున్నాము. అలాగే చేస్తూ ఈ రోజు వరకు కూడా తన ఒక టికెట్ తీసుకున్నప్పటికీ ఒక కార్యకర్తకు కానీ ఒక ఓటర్ కానీ తన కలిసే పరిస్థితి లేదు. కేవలం తన రోడ్ షో తప్ప ప్రజల వద్దకు వెళ్ళట్లేదు. అటువంటి నాయకులకి ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో భ్రష్టుపడిపోతుంది. దయచేసి అధిష్టానం వారు ఇటువంటి వ్యక్తులకు ఇవ్వకుండా ఇచ్చిన వ్యక్తులని ఒక టికెట్ను రద్దు చేసి ఎవరు గెలిచే క్యాండిడేట్లు ఉన్నారో వారికి కేటాయిస్తారనేసి మేము అరకు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ మేము డిమాండ్ చేస్తున్నాం.